బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏలూరు జిల్లాలో దారుణం జరిగింది. ఓ మహిళను చంపి పూడ్చిపెట్టాడు ఓ కిరాతకుడు. విశాలి అనేటువంటి ఒక మహిళ కుటుంబానికి 2 లక్షల రూపాయలు అప్పిచ్చాడు దర్శన్ ఫ్రాన్సిస్ చౌరి. అయితే ప్రతి వడ్డీ వసూలకి ప్రతి నెల విశాలి ఇంటికి వెళ్ళాడట ఈ ఫ్రాన్సిస్. అయితే ఈ నేపథ్యంలోనే ఆ మహిళకి ఈ ఫ్రాన్సిస్కి మధ్య వివాహితర సంబంధం ఏర్పడింది. ఆ మహిళ మనం ఆర్టీవీ స్క్రీన్ పై చూస్తున్నటువంటి ఫోటోలో కనిపించేటువంటి మహిళే. సో ఆ మహిళ అప్పు తీసుకుంది 2 లక్షల రూపాయలు దర్శన్ ఫ్రాన్సిస్ చౌరి నుంచి. ప్రతి నెల వడ్డీ వసూల కోసం ఫ్రాన్సిస్ ఆ మహిళ ఇంటికి వెళ్ళేవాడు. ఈ క్రమంలోనే మహిళతో వివాహితర సంబంధం కూడా ఏర్పడింది. అయితే విశాలి అనేటువంటి ఆ మహిళ కేవలం ఫ్రాన్సిస్తో పాటుగా ఫ్రాన్సిసే కాకుండా మరికొంతమంది మగవాళ్లతో కూడా వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది, సన్నిహితంగా ఉంటుందని చెప్పి పగ పెంచుకున్న ఫ్రాన్సిస్ ఏప్రిల్ 18వ తేదీన డబ్బుల గురించి మాట్లాడాలి అంటూ ఆ మహిళని బయటికి రమ్మని చెప్పాడు. అయితే బైక్ ఎక్కించుకొని ఒక ప్రాంతానికి తీసుకెళ్ళి నిర్మానుష్యమైనటువంటి ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ మహిళతో తగాదాకు దిగి ఆ మహిళ తలపై బండరాయితో కొట్టి హతమార్చాడు. ఆ తర్వాత ఆ మృతదేహాన్ని ముళ్ళ పొదల్లో పడేశాడు. 5 రోజుల తర్వాత మళ్ళీ అదే ముళ్ళ పొదల్లోకి వెళ్ళిపోయి ఆ ముళ్ళన్నింటిని కూడా తొలగించి ఆ మహిళ మృతదేహాన్ని పూడ్చిపెట్టేశాడు. ఆ తర్వాత విశాలికి సంబంధించినటువంటి ఫోన్ నుంచే తన భర్తకి పలుమార్లు ఫోన్ చేయడం, అంటే ఎవరికి విశాలి భర్తకి ఫోన్ చేయడం, ఏం మాట్లాడకుండా కట్ చేయడం. విశాలి ఇంకా బ్రతికే ఉంది అని నమ్మించేందుకు ప్రయత్నం చేశాడు. ఆ అమ్మాయి కనిపించట్లేదు ఎక్కడ కూడా. ఆ తర్వాత ఒకరోజు పోలీసులు ఆ విశాలికి సంబంధించిన కాల్ డేటా తీస్తే మొత్తం బయటకు వచ్చేసింది. అయితే ఇక్కడ మధ్యలో విశాలి ఫోన్ని కొన్ని రోజుల పాటుగా భర్తకు ఫోన్ చేయడం, ఉన్నట్టుగా నటించడం, బ్రతికుందన్నట్టుగా కలరింగ్ ఇవ్వడం కోసం ఫోన్ చేయడం, మాట్లాడడం, కట్ చేయడం, ఏం మాట్లాడకుండా సైలెంట్గా కట్ చేయడం, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. తర్వాత ఆ ఫోన్ని పగలగొట్టి చెరువులో కూడా పడేశారట విశాలి ఫోన్ని. పోలీసులు కాల్ డేటా ఆధారితంగా దీని వెనుక మొత్తం పాత్రధారి సూత్రధారి ఫ్రాన్సిసే అన్నట్టుగా గమనించి ఫ్రాన్సిస్ అందులోకి తీసుకున్నారు. సో విజువల్స్ మనం చూడొచ్చు. అక్కడ ఆ ఫోటోలో కనబడుతున్న వ్యక్తే ఫ్రాన్సిస్. సో ఫ్రాన్సిస్ ఎక్కడైతే ఆ మహిళ మృతదేహాన్ని పూడ్చిపెట్టాడో అక్కడ నుంచి పోలీసు మళ్ళీ ఆ మహిళ మృతదేహాన్ని తీస్తూ ఉన్నారు. ఏప్రిల్ 18న ఈ ఇన్సిడెంట్ జరిగితే, ఏప్రిల్ 18వ తేదీన ఇన్సిడెంట్ జరిగి ఆ రోజున ఆ మహిళని హతమారిస్తే ఈరోజు డేట్ మే 30. ఆల్మోస్ట్ ఆల్ ఒక 40-45 రోజులు, 40 రోజులకు పైబడే ఇంకా ఇన్ని రోజుల పాటుగా ఆ మహిళా మృతదేహాన్ని దాచిపెట్టగలిగాడు. ఎవరి చిక్కకుండా, ఎవరికి ఎటువంటి అనుమానం రాకుండా దాచిపెట్టాడు. పోలీసులు నేరుగా తీసుకెళ్ళి ఎక్కడ పూడ్చిపెట్టావు చూపెట్టమంటే తీసుకెళ్ళి చూపిస్తున్నాడు. ఆయననే ఆ మహిళతో వివాహితర సంబంధం పెట్టుకున్నాడు. ప్రతి నెల వడ్డీ వసూలకు వచ్చి ఆ విశాలితో వివాహితర సంబంధం కొనసాగించడమే కాకుండా ఆవిడ ఇంకెవరితోనో మాట్లాడుతోంది, సన్నిహితంగా ఉంటోంది అని చెప్పి అనుమానంతో ఆ మహిళని వేరే ఒక నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి చంపేసి ఆ మహిళను ముళ్ళపొదల్లో పడేసి ఆ తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్ళి ముళ్ళపొదల్లో నుంచి పూడ్చిపెట్టి విశాలి భర్తని పలుమారు నమ్మించడానికి ఫోన్ చేసి మాట్లాడకుండా కట్ చేసి బతికే ఉందని కలరింగ్ ఇవ్వడం, ఇదంతా జరుగుతూ ఉండగా పోలీసులకు ఎందుకు అనుమానం వచ్చింది. కాల్ డేటాని తీస్తే మొత్తం విషయం బయటపడింది. సో ఒకసారి మనం విజువల్స్ చూద్దాం. అక్కడ సంఘటనా స్థలం నుంచి ఆ విజువల్స్ మనం చూడొచ్చు. ఫ్రాన్సిస్ ఆ మహిళను ఎక్కడైతే పూడ్చిపెట్టాడో అక్కడే ఎగ్జాక్ట్గా ఆ మహిళ మృతదేహాన్ని వెలికి తీయడం కోసం పోలీసు ఆయన చేతే ఆ మట్టిని తొలగిస్తూ ఉన్నారు. ఆ పూడ్చిపెట్టిన చోతే ఆ పూడికను తీసి మళ్ళీ ఆ మహిళ మృతదేహాన్ని బయట తీశారు పోలీసులు. సో దీనికి సంబంధించి ఒకసారి పోలీసు కూడా మాట్లాడుకొచ్చారు. పోలీసులు ఏం మాట్లాడారో చూద్దాం. మూడోపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి సౌరిపురం ఒట్లూరు గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి సౌరిపురం నుంచి పోయిన నెల 18వ తారీఖు నాడు ఒక అమ్మాయి మిస్ అయినట్టుగా 19వ తారీఖు నాడు వచ్చి రిపోర్ట్ అవ్వడం జరిగింది. తదుపరి దర్యాప్తుగా హ్యూమన్ మిస్సింగ్ కింద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. తదుపరి ఆ అమ్మాయి ఫోన్ని కొన్ని లొకేషన్స్లో ఆన్ చేసి ఆఫ్ చేయడంతో మేమంతా కూడా దర్యాప్తు చేయడం జరిగింది. ఈ రోజు నాడు ఆ కాల్ అనాలిసిస్ చేసుకోవటం, దాని ప్రకారం ఏదైతే అదే గ్రామానికి చెందిన సౌరిపురం చెందినటువంటి ఫ్రాన్సిస్ చౌరి అనే అతను ఈ అమ్మాయి తోటి మాట్లాడుతున్నట్టుగా తెలిసింది. దాని మీద అనుమానంతో అతన్ని మేము విచారించగా అతని విచారణలో కొన్ని విషయాలు చెప్పాడు. అమ్మాయి ఇతనికి బాకీ ఉన్నట్లు, ఆ బాకీ సమయం గురించి ఎన్నిసార్లు అడిగినా సరిగా బాకీ గురించి చెప్పకపోవటం, దాంతోపాటు ఇతనికి అమ్మాయితో ఉన్నటువంటి ఆ యొక్క దీంతో ఇంటిమసీ తోటి కూడా ఇతను నమ్మబలికి ముందే ప్రణాళిక ప్రకారం ఈ అమ్మాయిని ఈ యొక్క నూజివీడి రూరల్ పట్టణంలో ఉన్నటువంటి రూరల్ ఏరియాలో ఉన్నటువంటి ఈ పల్లెరుమూడి గ్రామంలోకి తీసుకొచ్చి ఈ పోలవరం కెనాల్ పక్కన ఈ చెట్టడు లాంటి దగ్గర తీసుకొచ్చి అమ్మాయిని
చంపివేసి ఇక్కడ పాతిపెట్టినట్లుగా చెప్పడం జరిగింది. దాంతో మేము ఈ రోజు నాడు అతను తీసుకొని మధ్యవర్తుల ద్వారా ఇక్కడ రావడం జరిగింది. ఎంఆర్ఓ గారి సముద్రంలో ఈ పాతిపెట్టిన ఏరియాని ఎగ్జిబిషన్ చేసి ఇటు పోలీసులు మాట్లాడుతున్న మాటలు విన్నారు. ఒకసారి మా ప్రతినిధి మనోజ్ దగ్గరికి వెళ్దాం. మనోజ్, ఏం జరుగుతోంది? ఆ మహిళని ఏప్రిల్ 18వ తేదీన హతమార్చిన ఫ్రాన్సిస్ ఇప్పటివరకు ఎవరికి చిక్కకుండా, ఎవరికి అనుమానం రాకుండా ఎలా దాచగలిగాడు? ఎట్టకేలకు ఎలా బయటపడింది? ఈ కేసుపై అప్డేట్స్ ఏంటి? ఈ ఘటనకు సంబంధించి ఏలూరు జిల్లా సౌరిపురానికి చెందిన ఫ్రాన్సిస్ సౌరి చాలా టెక్నిక్స్ ఉపయోగించాడు. మొదటగా మనం ఈ సౌరిపురానికి చెందిన ఫ్రాన్సిస్ సౌరి స్థానికంగా పాల వ్యాపారం చేస్తూ ఉంటాడు. అంతేకాకుండా స్థానికంగా ఉన్న అక్కడి స్థానికులకు వడ్డీకి డబ్బులు ఇస్తూ ఉంటాడు. ఈ క్రమంలోనే గ్రామానికి చెందిన విశాలితో ఫ్రాన్సిస్ సౌరికి పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్త కొన్ని రోజుల తర్వాత తాను 2 లక్షల రూపాయలు విశాలి కుటుంబానికి అప్పుగా ఇచ్చాడు. అప్పుగా ఇచ్చిన తర్వాత ఇదే క్రమంలో ఆ అప్పును వడ్డీ రూపంలో కూడా వసూలు చేసుకుంటున్నాడు. ఈ పాల వ్యాపారం ఈ విశాలి కుటుంబానికి ఫ్రాన్సిస్ సౌరి పాలను అమ్మడం, అంతేకాకుండా ఈ వడ్డీకి ఇచ్చిన డబ్బులను ఈ వడ్డీకి ఏదైతే ఇచ్చాడో డబ్బులు, ఆ డబ్బులకు సంబంధించిన వడ్డీ కూడా వసూలు చేసుకుంటున్న క్రమంలో విశాలితో మరింతగా పరిచయం ఏర్పడింది. కొన్ని రోజులకి పరిచయం కాస్త వివాహాతుర సంబంధానికి కూడా దారితీస్తుంది. అయితే కొన్ని రోజుల పాటు వీరిద్దరి మధ్య సంబంధం సక్రమంగానే ఉన్నప్పటికీ విశాలికి సంబంధించి కొన్ని రోజుల తర్వాత నాకు పిల్లలు ఉన్నారు, కొంచెం నాకు ఇలా చేయడం ఇబ్బందిగా ఉంది, నేను ఇక్కడి నుంచి ఇది కొనసాగించలేనని విశాలి ఫ్రాన్సిస్ సౌరికి చెప్పింది. అయితే అనంతరం విశాలిపై ఫ్రాన్సిస్ సౌరి పగపించుకున్నాడు. వేరే ఎవరితోనో విశాలి ఫోన్ మాట్లాడుతుందని మరొక విధంగా అర్థం చేసుకున్న ఫ్రాన్సిస్ సౌరి ఒకరోజు గత నెల ఏప్రిల్ 18వ తేదీన విశాలికి ఫోన్ చేశాడు. గతంలో నువ్వు మీ బంధువులకి అప్పుగా అడిగిన డబ్బులు నేను లేవన్నాను, ఇప్పుడు వచ్చాయి, మీ బంధువులకి ఎవరైతే డబ్బులు కావాలన్నావో వాళ్ళకి నేను డబ్బులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాను, నువ్వు నేను చెప్పిన దగ్గరికి వస్తే ఆ డబ్బులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పడంతో విశాలి ఇంటి దగ్గర నుంచి హనుమాన్ జంక్షన్ దగ్గరికి వెళ్ళింది. ముందుగానే ఫ్రాన్సిస్ సౌరి నేను హనుమాన్ జంక్షన్ వద్ద ఉన్నాను, ఇక్కడ నీకు డబ్బులు అనేవి ఇచ్చేస్తానని చెప్పడంతో విశాలి గత నెల 18వ తేదీన ఇంటి దగ్గర నుంచి హనుమాన్ జంక్షన్ వెళ్ళింది. అనంతరం ఫ్రాన్సిస్ ని కలిసిన విశాలి అక్కడి నుంచి బైక్ పై ఎక్కించుకుని నూజివీడికి సంబంధించి ఏలూరు నూజివీడు బార్డర్ పోలవరం కాలువకు సమీపంలో తీసుకువెళ్లాడు. అక్కడ తీసుకువెళ్లిన తర్వాత ఇద్దరి మధ్య వాగ్వివాదం జరిగింది. అనంతరం ఒక్కసారిగా ఆమెను గొంతు నులిమి విశాలిని ఫ్రాన్సిస్ సౌరి అనుమానంతో చంపేశాడు. ఇద్దరి మధ్య మాట పెరిగింది. తర్వాత ఆమెను ఛాతిపై బండరాయితో కొట్టి ఒక్కసారిగా చంపేశాడు. చంపేసిన తర్వాత ఆమెకు సంబంధించిన వస్త్రాలు వాటిని కూడా అక్కడ దహనం చేశాడు. ఈ విశాలికి సంబంధించిన ఏదైతే మృతదేహం ఉందో ఆ మృతదేహాన్ని ముళ్ళ పొదల్లోకి వేసేసిన పరిస్థితి కూడా నెలకొంది. అయితే విశాలికి సంబంధించిన మొబైల్ ఫోన్ ఏదైతే ఉందో ఆ ఫోన్ అంటే ఇటు ఒకవేళ కుటుంబ సభ్యులకి అనుమానం రాకుండా ఉండాలి, అంతేకాకుండా పోలీసులకు కూడా సమాచారం ఇస్తారు కాబట్టి కుటుంబ సభ్యులు పోలీసులను కూడా పక్కదారి పట్టించాలి. కాబట్టి ఈ విశాలికి సంబంధించిన మొబైల్ ఫోన్ ను ఎక్కడా పడేయకుండా కనీసం ఆ గొత్తులో కూడా పూడ్చిపెట్టకుండా తానే క్యారీ చేశాడు. కొన్ని రోజులు ఏలూరులో ఉన్నాడు, కొన్ని రోజులు తిరుపతి వెళ్ళాడు, కొన్ని రోజులు విజయవాడ వెళ్ళాడు. అయితే ఎక్కడికి వెళ్ళినా అక్కడ విశాలి ఫోన్ నుంచి భర్తకు ఫోన్ చేయడం, మాట్లాడకుండా ఉండడం, దీనిపై